నమస్కారం. డాక్టర్ స్టాక్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సివిఆర్ హెల్త్ ప్రేక్షకులకు ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. ఈ రోజు మనం చర్చించుకోబోయే అంశం కిడ్నీలో రాళ్ల సమస్యలు. కిడ్నీలో రాళ్లు ఎందుకు వస్తాయి? అసలు కిడ్నీలో ప్రాబ్లం ఉన్నప్పుడు మనకి ఏ విధంగా తెలుస్తుంది? కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి నూతన చికిత్స విధానాలేంటి? కిడ్నీ సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర సందేహాలకు ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్స్ ఎండి డాక్టర్ చంద్రమోహన్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీకు ఎటువంటి సందేహాలున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. నమస్కారం డాక్టర్. నమస్తే అండి. డాక్టర్ గారు, ముందుగా మీకు ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే చాలా మంది నోట వెంట మనం వినేది కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని. అసలు కిడ్నీలో రాళ్ళు ఎన్ని రకాలుగా ఉంటాయి? సాధారణంగా కిడ్నీలో రాళ్ళు అంటే మన లేమ్యాన్ టర్మ్లో బియ్యపు రాళ్ళు అంటూ ఉంటారు. అంటే మనం బియ్యంలో తీసుకున్న రాళ్ళే కొన్నిసార్లు కిడ్నీలోకి వెళ్ళి అవి మూత్రాశయంలో నుంచి వస్తూ ఉంటాయి అంటారు. ఇది నిజం కాదు. ఎందుకనంటే కిడ్నీలో రాళ్ళు సపరేట్గా కిడ్నీలోనే తయారవుతాయి. అంటే కాల్షియం కానీ ఆక్సలేట్ కానీ సిస్టోన్ వంటి పదార్థాలు కిడ్నీలో ఎక్స్క్రీట్ అయ్యేటప్పుడు ఇటువంటి స్టోన్స్ ఫామ్ అవుతాయి. ప్రధానంగా అంటే 100 మందిలో తీసుకుంటే కాల్షియం స్టోన్సే 90 భాగాలు ఉంటాయి. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే మనం తినే ఆహారం. అంటే కాల్షియం ఎక్కువగా ఉన్న డైట్స్ తీసుకుంటే, అంటే మాంసకృతులు కానీ పాలక్, క్యాబేజ్, టొమాటో వంటి పదార్థాలు తీసుకోవడం వలన కాల్షియం ఎక్కువగా అబ్జార్బ్ అవుతుంది. కాల్షియం ఎక్కువగా యూరిన్లో ఎక్స్క్రీట్ అవుతుంది. అప్పుడు కొంచెం చిక్కగా యూరిన్ వచ్చి కాల్షియం స్టోన్స్ ఫామ్ అవుతాయి. రెండవది వచ్చేసి కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్. ఆక్సలేట్స్లో కూడా ఈ ఇందాక చెప్పిన పాలక్, క్యాబేజ్, టొమాటోలో ఎక్కువగా ఉంటాయి. ఇలా కాల్షియము ఆక్సలేటు రెండు కలిసినప్పుడు ఆ లవణాలు పేరుకుపోయి కిడ్నీలో చిన్నగా స్టోన్ ఫామ్ అయ్యి దాని మీద ఒక లేయరు ఇంకో లేయరు ఫామ్ కావడం వలన ఇలా స్టోన్స్ తయారవుతాయి. సిస్టోన్ స్టోన్స్ అని కూడా ఉంటాయి. అంటే ఇవి చాలా హార్డ్ స్టోన్స్, చిన్నపిల్లల్లో తయారవుతాయి. కొంతమంది లేడీస్లో ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండడం వలన కాల్షియం అమ్మోనియం ఫాస్ఫేట్ అనే స్టోన్స్ కూడా ఫామ్ అవుతాయి. కొన్నిసార్లు బ్లాడర్లో కూడా ఇన్ఫెక్షన్ ఉండడం వలన ఈ అమ్మోనియం స్టోన్స్ ఫామ్ అవుతాయి. ఇవి కాకుండా మాంసకృతులు ఎక్కువగా తిని వాటర్ తక్కువగా తీసుకునే వాళ్ళలో యూరిక్ యాసిడ్ స్టోన్స్ కూడా చాలా కామన్గా ఫామ్ అవుతుంటాయి. యూరిక్ యాసిడ్ అనేది శరీరంలో ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ పెరుగుతుందో పతలా స్టోన్స్, ఇవి అంటే చాలా మెత్తగా ఉండేటువంటి స్టోన్స్ ఫామ్ అవుతాయి. ఇలా కాల్షియము, ఆక్సలేటు, సిస్టోను, యూరిక్ యాసిడ్, అమ్మోనియం ఫాస్ఫేట్ అనేటివి కామన్గా మనము అంటే స్టోన్స్ కిడ్నీలో కానీ మూత్రాశయంలో కానీ చూస్తూ ఉంటాం. ఓకేనండి, చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు ధనలక్ష్మి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? శ్రీకాకుళం జిల్లా. ఓకేనండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో మాట్లాడండి. అదే మా మేనగోడలు పాప 4 సంవత్సరాలు చెప్పండి. కిడ్నీలో స్టోన్ పుట్టింది. పుడితే అది హైదరాబాద్ లో ఇప్పుడు ఉంది పాప. స్కానింగ్ తీసి క్యాన్సర్ అని చెప్పారు. కిడ్నీ కూడా తొలగించాలని అంటున్నారు. ప్రాబ్లం ఏమైనా ఉందా అని చేశానండి. చిన్న పాప కదా, కిడ్నీ తీసి. అవునవును, చిన్నపిల్లల్లో స్టోన్స్ రావడం కూడా తక్కువే. ఒకవేళ వస్తే పుట్టుకతోనే కిడ్నీలోంచి వచ్చే మూత్రనాళాలు ఏమన్నా మూసుకుపోయాయో అనేది కూడా ఆలోచించాలి. సాధారణంగా స్టోన్ వలన చిన్నపిల్లల్లో పూర్తిగా కిడ్నీ తీసేయడం అనేది అరుదు. అదే సమయంలో కిడ్నీ ఎదుగుదలలో ఏదైనా కడుపులో ఉన్నప్పుడే సరిగా ఎదగక ఈ మూత్రనాళం అడ్డుపోవడం వలన కిడ్నీలో వాపు వచ్చి దాంట్లో స్టోన్ ఇరుక్కొని పోవడం వలన 4 ఏళ్లలో కిడ్నీ ఏదైనా దెబ్బతింటేనే తీస్తారు. అంటే జనరల్గా డిటిపిఎస్ స్కాన్ అని, ఐవిపి అని టెస్టులు చేసి తీస్తారు. జనరల్గా 4-5 మిల్లీమీటర్లు స్టోన్ ఉంటే కిడ్నీ డ్యామేజ్ అయ్యేదానికి అవకాశం చాలా చాలా తక్కువ. ఏదో వేరే కారణం వలన కూడా స్టోన్స్ ఫామ్ అవుతాయి. అంటే దీన్ని సెకండరీ అబ్స్ట్రక్షన్ అంటారు. అంటే యూరిన్ క్లియర్గా కిందికి రాకపోతే మామూలుగా ఉన్న కిడ్నీలో కూడా లవణాలు పేరుకుపోవడం వలన స్టోన్స్, అంటే రౌండ్గా ఉండే స్టోన్స్ ఫామ్ అవుతాయి. ఇలాంటి వాటిల్లో కిడ్నీ ఫంక్షన్కు స్టోన్ కారణం కాదు. సో అది మీరు చూసుకోవాలి. ఆల్రెడీ ఆపరేషన్ అయింది కాబట్టి అదర్ సైడ్ కిడ్నీ బాగుండడానికి మీరు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అంటే మళ్ళీ స్టోన్ వచ్చి ఆ కిడ్నీ కూడా ఇబ్బంది పడేటట్టు చేసుకోకూడదు. ఇంపార్టెంట్. ఇప్పుడు మరో కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు ఫైజల్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కోట జిల్లా హుజూర్నగర్ మండలం బూరుగడ్డ అండి. ఓకేనండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో మాట్లాడండి. అది మూత్రంలో మంట ఎక్కువ వస్తుంది మేడం. అయితే ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించినా గానీ మూత్రం మంట తగ్గట్లేదు మేడం. మీ వయసు ఎంత అండి? 40 సంవత్సరాలు సార్. అంటే మూత్రధార సరిగా వస్తుందా? ముక్కి పోస్తూ ఉంటారా?
ముక్కి పోస్తుంటాం. అంటే పసల్స్ లేవు. అది తెల్లారుజామున 4 గంటలకు మంట వస్తుందండి. రాత్రిపూట కూడా ఎక్కువ సార్లు లేస్తూ ఉంటారా? ఎక్కువ సార్లు లేస్తుంటాం. అయితే పసల్స్ లేవు, షుగర్ లేదు. అదే సాధారణంగా ఏంటంటే మూత్రము దార సరిగా రాక ముక్కి పోసిన తర్వాత మిగిలిపోయినట్టుండి రాత్రిపూట ఎక్కువ సార్లు పోతూ ఉంటే స్ట్రిక్చర్ కానీ ప్రోస్టాట్ గ్లాండ్ సమస్యలు కానీ మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ మూత్రాశయం నుంచి మూత్రనాళంలో వచ్చే రూట్లో ఈ ప్రోస్టాట్ అనేటువంటిది ఉంటుంది. ఈ ప్రోస్టాట్లో ఇన్ఫెక్షన్ వచ్చినా లేదంటే మూత్రనాళంలో బ్లాక్ ఉన్నా కూడా స్ట్రిక్చర్ అంటారు దాన్ని. అలాంటప్పుడు కొంచెం దార సరిగా రాదు, అది మెయిన్ ఇంపార్టెంట్. మామూలుగా యూరిన్ ఇన్ఫెక్షన్ మగవాళ్ళు రాకూడదు, అంటే పస్సెల్స్ 3-4 కంటే ఎక్కువ ఉండకూడదు. అట్ ది సేమ్ టైం యూరిన్లో ఇన్ఫెక్షన్ టెస్ట్ చేస్తే ఏ బ్యాక్టీరియా కూడా చాలా ఎక్కువగా పెరగకూడదు. అలా పెరిగితే ఖచ్చితంగా లోపల ఏదైనా ప్రాబ్లం ఉందేమో అని ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. మీరు నాకు తెలిసి ఆర్జీయూ అని ఎక్స్రే చేయించుకుంటే మంచిది. ఖచ్చితంగా చెప్పాలంటే అల్ట్రాసౌండ్ స్కాన్లో యూరిన్ ఎంత మిగులుతూ ఉంది, మీరు యూరిన్ పోసే విధానం ఎట్లుంది అనేది యూరాలజిస్టు ఎవాల్యుయేట్ చేయాలి. స్ట్రిక్చర్ అనే జబ్బులు చాలా కాలం డాక్టర్ల దగ్గర మిస్ అయ్యి సడన్గా బయటపడడానికి అవకాశం ఉంటుంది. దీన్ని మీరు గమనించుకొని ఆర్జీయూ ఎక్స్రే చేయించుకోవడం వల్ల ఉపయోగం ఉంటుందని నా అభిప్రాయం. ఓకేనండి, ఇప్పుడు మరో కాల్ తీసుకుందాం. హలో. ఓకేనండి, అలాగే మీరు కిడ్నీలో చాలా రకాల స్టోన్స్ ఉంటాయని చెప్పేసి అన్నారు. మరి వీటిని కనుగొనడానికి ఏమైనా నూతన విధానాలు ఏమన్నా ఉన్నాయంటారా? మనం టెక్నాలజీ సైన్స్ బాగా డెవలప్ అయింది కాబట్టి ఏదైనా నడుము నొప్పి వచ్చినప్పుడు కిడ్నీలో స్టోన్స్ కరెక్ట్గా ఉందా లేదా, ఒక స్కాన్లో ఏమో 3 మిల్లీమీటర్స్, ఇంకో స్కాన్లో ఏమో 6 మిల్లీమీటర్లని, ఒక దాంట్లో కిడ్నీ వాపు ఉందని, 2 వైపులా ఉన్నాయని ఇలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్ క్లియర్ చేయాలని అంటే ఇప్పుడున్న కాలంలో మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సిటీ స్కానింగ్. అందులో కూడా కొత్త రకాల సిటీ స్కాన్లు ఉన్నాయి. అంటే 2 మిల్లీమీటర్లు కట్స్, అంటే ప్రతి 2 మిల్లీమీటర్స్కు కిడ్నీలో ఏ స్టోన్ ఉన్నా కూడా చెప్పేటువంటి టెస్ట్ హెలికల్ సిటీ ఉంటుంది. ఇది చాలా త్వరగా అయిపోతుంది, 10 నిమిషాల్లో అయిపోతుంది, మొత్తం పిక్చర్ వస్తుంది కిడ్నీలో. అదే కాకుండా కడుపులో వేరే కారణాలు ఏదన్నా ఉన్నా కూడా మనకు తెలియడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 వైపులా ఉన్నాయనుకోండి, అల్ట్రాసౌండ్ స్కాన్లో పికప్ చేయకపోయినా మనకు తెలుస్తుంది. ఒకవేళ ఒకదానికి చేస్తుంటే రెండో వైపు కూడా చేయాలా వద్దా అనేది కూడా చెప్తుంది. ఇంకో ఇంపార్టెంట్ సిటీ స్కాన్లో ఎంత స్మాల్ సైజ్ ఉన్నా కూడా పికప్ చేసే అవకాశం ఉంటుంది, కరెక్ట్ సైజు కూడా తెలుసుకోవచ్చు. మూడోది ఇంపార్టెంట్, ఈ లేజర్తో పగలగొట్టేటప్పుడు గట్టిగా ఉంటుందా స్టోను, మెత్తగా ఉంటుందా అని తెలియడానికి కూడా హౌన్స్ఫీల్డ్ యూనిట్స్ అని చెప్పి క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే ఆ స్టోన్ లోపల ఎంత గట్టిగా ఉంటుంది అని తెలియడానికి. ఈ 3 రకాలు, అంటే ఒకటి సైజ్ కానీ నెంబర్ కానీ అది గట్టితనం కానీ చూడాలి అని అంటే హెలికల్ సిటీ 2mm కట్స్ ఉండేది ఇప్పుడు మనం లేటెస్ట్గా వాడతాం. అది అంటే ఒక్కొక్కసారి అల్ట్రాసౌండ్ స్కాన్ కంటే ఎక్కువ కాస్ట్ అయినా కూడా కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 5-6 వేలలో మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సిటీలో రావడానికి అవకాశం ఉంటుంది. ఇది వెస్ట్రన్ కంట్రీస్లో ఏ కడుపు నొప్పి వచ్చినా, అంటే అపెండిక్సా స్టోనా అని తెలియడానికి డౌట్ వచ్చినా కూడా వెంటనే సిటీ చేసేస్తారు. దానికి ఇంజెక్షన్ అవసరం లేదు, ఫాస్టింగ్ స్టేటస్ అవసరం లేదు. లోపల సిటీలోకి వెళ్ళడం, బయటికి రావడము, ఆ ఫిల్మ్ చూడడము, ఇమ్మీడియట్గా డయాగ్నోస్ చేసి ఇంత సైజ్ ఇక్కడ ఉందని చెప్పొచ్చు పేషెంట్కు. డెఫినెట్గా ఇది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఓకేనండి, చాలా చక్కగా వివరించారు. ఇప్పుడు మరో కాల్ తీసుకుందాం. హలో. నమస్తే అండి, మీ పేరు? నా పేరు కే రాజశేఖర్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? పెట్టాపురం అండి. ఓకేనండి, మీరు టీవీ వాల్యూమ్ కంప్లీట్ గా మ్యూట్ చేసి మాట్లాడండి. ఓకేనండి, ఇప్పుడు మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయండి. డాక్టర్ గారు చెప్పండి. నాకు స్టోన్ కిడ్నీలో 1.75 మిల్లీమీటర్లు ఉందండి. 1.7 మిల్లీమీటరా, 1.7 సెంటీమీటరా? 21 మిల్లీమీటర్లు ఉందండి. ఓకే. అది సర్జరీ పడుతుంది అన్నారండి. అంటే సాధారణంగా చెప్పండి. అవి మళ్ళీ కిడ్నీలు రాకుండా ఉండడానికి ఏం చేయాలంటారని అడిగానండి. అంటే సాధారణంగా మీకు 4 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ ఉంటే, మీరు చెప్పేదాని ప్రకారం అయితే 17 మిల్లీమీటర్లు అని చెప్తున్నారు. 17 మిల్లీమీటర్ అంటే చాలా పెద్ద స్టోన్, అంటే 1.5 సెంటీమీటర్ కంటే పెద్దది. మూత్రనాళము 2 మిల్లీమీటర్లే వెడల్పు ఉంటుంది. కాబట్టి ఈ మొత్తం స్టోన్ బయటికి రావడానికి అవకాశమే ఉండదు. అలాంటప్పుడు వాటర్ అడ్డుపడి కొంచెం కిడ్నీలో ప్రెషర్ పెరగడం వల్ల పనిచేసి తీరు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకని 17 మిల్లీమీటర్స్ అంటే 1.7 సెంటీమీటర్స్ ఒకవేళ ఉంటే దానికి ఖచ్చితంగా మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఈ 17mm తీసుకున్నాక మళ్ళీ వస్తాయా అని. మళ్ళీ వస్తాయా లేదా అని గురించి కంటే కూడా 17mm తీసేయాలి అనేది మాత్రం ఖచ్చితంగా సైన్స్ చెప్తుంది. మళ్ళీ వచ్చేదానికి బాడీలో నేచరు, జెనెటిక్ నేచరు, మీరు తినే ఆహారము, మీరు తీసుకునే నీళ్లు, వాటి మీద ఆధారపడుతుంది. పూర్తిగా రావనేది ఏం లేదు. 5-6 నెలల్లో మళ్ళీ చిన్న స్టోన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే
అదే యూరిన్ వస్తూ ఉంటుంది, అదే జెనెటిక్స్ ఉంటాయి. మళ్ళీ తినే ఆహారం కూడా చాలామంది మార్చుకోరు. ఎందుకంటే మాంసకృతులు ఉప్పు ఎక్కువగా తినడము, నీళ్లు తక్కువ తిని అట్లే పని చేసుకుంటూ సాయంత్రం వరకు ఉండడము, ఇలాంటివి చాలా కామన్. ఒక్కొక్కరి హ్యాబిట్ ఉంటుంది. ఆ హ్యాబిట్ చేంజ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అందువలన మళ్ళీ చిన్న చిన్న స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ 17 mm ఎలాగో తీయించుకోవాల్సిందే. ఆ తర్వాత రాకుండా ఉండాలి అని అంటే మినిమం 3 లీటర్స్ యూరిన్ రావాలి. అంటే అంత డైల్యూటెడ్ వైట్గా ఉన్న యూరిన్ మీకు వస్తే అప్పుడు ఈ లవణాలన్నీ కొట్టుకొని పోవడం వలన మీకు లోపల ఆ పొరలు ఫామ్ అయ్యే అవకాశం తగ్గుతుంది. ఒకవేళ ఫామ్ అయినా అలా లేట్గా ఫామ్ అవుతుంది, అంటే 10 ఏళ్ల తర్వాత ఫామ్ కావచ్చు. పూర్తిగా నివారించడానికి కూడా అవకాశం ఉంటుంది కొన్ని మందులతో. అది మీరు ప్రికాషన్ తీసుకోవాల్సి ఉంటుంది యూరాలజిస్ట్ని సంప్రదించి. ఓకేనండి, ఇప్పుడు మరో కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాజు అండి మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ ఓడిసి నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఓకేనండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. సార్ నమస్కారం సార్. చెప్పండి రాజు గారు. సార్ నాకు 10 years బ్యాక్ కిడ్నీ స్టోన్ వచ్చింది 6 mm. ఓకే ఓకే. ఆ స్టోన్ అప్పుడు పడిపోయింది సార్. నేను ఆయుర్వేదిక్ మందులు తీసుకుంటే అది పడిపోయింది స్టోన్. ఓకే. మళ్ళీ 10 years తర్వాత మన జూన్ లో మళ్ళీ ఒక 8 mm స్టోన్ వచ్చింది సార్. ఓకే. 8 mm స్టోన్ వస్తే నేను బాగా పెయిన్ వస్తుంటే హాస్పిటల్ వెళ్ళాను, కొన్ని మందులు ఇచ్చారు. మళ్ళీ సేమ్ ఆయుర్వేదిక్ మందు తీసుకున్నాను, ఆ స్టోన్ పడిపోయింది సార్ మళ్ళీ. ఓకే. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 4 mm మళ్ళీ స్టోన్ వస్తుంది సార్. కంటిన్యూషన్ ఎందుకు తయారైతే నేను సరే అంటే 10 ఏళ్లలో ఒక 8 mm స్టోన్ వచ్చింది కాబట్టి మీరు కంగారు పడక్కర్లేదు. రెండవది ఆయుర్వేదిక్ అయినా అలోపతినా మెయిన్ ట్రీట్మెంట్ ఏమంటే ఆ స్టోన్ ఒకసారి ట్యూబ్లోకి వచ్చిన తర్వాత వాటరు కొన్నిసార్లు తాగినప్పుడు కొన్నిసార్లు స్పాంటేనియస్గా అది జారుకుంటా పడిపోయే అవకాశం ఉంటుంది. జనరల్గా 4 నుంచి 6 మిల్లీమీటర్ వరకు పడిపోతూ ఉంటాయి. మీకు నొప్పి లేకపోతే, స్కానింగ్లో స్టోన్స్ లేకపోతే ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు. మహా అంటే ఒక 1 yearకో 2 ఏళ్లకో సింపుల్ స్కాన్ ఒకటి చేయించుకొని అది చిన్నవి ఏమైనా ఫామ్ అవుతున్నాయో చూసుకోవచ్చు. అంతేగాని ప్రతిరోజు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్టోన్స్ చిన్నవి ఎప్పుడు కిడ్నీస్ డ్యామేజ్ చేయవు. పెద్ద స్టోన్స్ ఉండి ఇరుక్కొని ఉండి నొప్పి వస్తున్నా అట్లే క్రోసిన్ ట్యాబ్లెట్ కంటిన్యూగా సంవత్సరాలు వాడుతుంటే తప్పితే ఇమ్మీడియట్గా కిడ్నీ చిన్న స్టోన్స్తో డ్యామేజ్ అవ్వదు. కాకపోతే ఇరుక్కున్న స్టోను అంటే కిడ్నీ లోపల ఉన్నది కాకుండా మెయిన్ ట్యూబ్లో నుంచి ఇరుక్కున్న స్టోన్ మాత్రం ఎక్కువ నొప్పి చేస్తుంది. వాటిని కొంచెం అంటే వారం 10 రోజుల్లో పడిపోకపోతే మనం దృష్టి పెట్టాల్సి వస్తుంది. మీ విషయంలో ఇప్పుడు మననే ఒకటి పోయింది అంటున్నారు కాబట్టి మీరు ఇంతకంటే ఎక్కువ దాన్ని ఆలోచించొద్దు. అల్ట్రాసౌండ్ స్కాను చేయించుకొని చేసుకుంటే సరిపోతుంది. మీకు ఎక్స్టెన్సివ్గా మెటబాలిక్ ఎవాల్యుయేషన్ కూడా అవసరం లేదు. ఎందుకంటే 15 ఏళ్ళలో చిన్న స్టోన్ అని అంటే కొన్నిసార్లు నార్మల్గా కూడా ఫామ్ అవుతాయి. డైట్ మాత్రం యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేసి మార్చుకోండి. చూపించారు. అలాగే ఇప్పుడు కిడ్నీలో రాళ్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు ప్రోగ్రాంలో చిన్న విరామం తీసుకుందాం. కార్యక్రమంలో చిన్న బ్రేక్. లేదంటే ఇదే అడగనా? ఇదే అడిగేసాను డైరెక్ట్. ప్రీతి హాస్పిటల్. డాక్టర్ స్టాక్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, అలాగే కిడ్నీలో స్టోన్స్ రిమూవ్ చేయడానికి చాలా లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చాయని చెప్పారు. మరి ప్రీతి హాస్పిటల్లో ఇటువంటి లేటెస్ట్ టెక్నాలజీస్ ఏ విధంగా ఉపయోగపడతాయి అంటారు?
సాధారణంగా ఈ మధ్యకాలంలో స్టోన్స్కు పెద్ద ఆపరేషన్ చేసి తీయడం అనేది చాలా అరుదు. చాలామంది లిథోట్రిప్సీ అనేటువంటి వర్డ్ విని ఉంటారు, అంటే స్టోన్ బ్లాస్టింగ్ అని చెప్పేసి. ఈ లిథోట్రిప్సీ అనేది కామన్ వర్డ్, అంటే దాన్ని స్టోన్ను పగలగొట్టడం అంటే ఇంగ్లీష్లో లిథోట్రిప్సీ అంటారు. కానీ దానికి చాలా రకరకాల సర్జరీస్ ఉన్నాయి. మోస్ట్ లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే RIRS అనే టెక్నాలజీ. ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్లో 4 years బ్యాక్ ఫస్ట్ టైం తెలంగాణ అండ్ ఏపీలో RIRS అనే టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేశాం. దీంట్లో ఏంటంటే లేజర్ అనేది చాలా చిన్నటువంటి పెన్సిల్లో టిప్ కంటే కూడా చిన్నటువంటి పరికరంతో మనం కిడ్నీలోకి వెళ్తాం. అంటే అది ఎక్కడున్నా స్టోను, అంటే కిడ్నీ తల భాగంలో ఉన్నా, మెదడు భాగంలో ఉన్నా, అంటే కాళ్ళ భాగంలో ఉన్నా అక్కడికి వెళ్ళి టీవీలో దాన్ని చూస్తూ దాని మీద కూర్చొని ఆ లేజర్తో టచ్ చేసినప్పుడల్లా అది పౌడర్ అవుతూ ఉంటుంది. ఆ పౌడర్ కంప్లీట్గా మనకు కనిపించినంతటి ఇసుకలాగా అయిపోయేంత వరకు చేసుకుని మళ్ళీ బయటకు వచ్చేయచ్చు. ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే 10 ఏళ్ల కిందట ఒక మెషిన్ నడుముకు పెట్టేసి పట్ 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 అని చెప్పి రేస్ పంపించేవాళ్ళు. ఆ రేస్ కరెక్ట్గా స్టోన్కి తగలకపోతే కొంచెం కిడ్నీకి తగులుతూ ఉంటాయి, కొంచెం స్టోన్కి తగులుతూ ఉంటాయి, కొంచెం ఇంకో చోట తగులుతూ ఉంటాయి. ఆ స్టోన్స్ పూర్తిగా 3 pieces అవుతాయా 10 pieces అవుతాయా కూడా చెప్పడం కష్టం ఉంటుంది. అది కూడా లిథోట్రిప్సే, కానీ దాన్ని ESWL అంటారు. ESWL మోర్ దాన్ 1 centimeter ఉన్నప్పుడు రిజల్ట్స్ తక్కువగా ఉంటాయి. సో అందుకని లేజర్ విత్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ లైక్ RIRS అనేది ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్లో రెగ్యులర్గా చేస్తున్నాం అనమాట. అంటే దీంట్లో ఏంటంటే ఎక్విప్మెంట్ కొంచెం కాస్ట్ ఉన్నా కూడా మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ ఎక్విప్మెంట్ కాస్ట్ అంటే డ్యామేజ్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి పేషెంట్కు సేమ్ ESWL PCNL లాగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రపంచంలో 2 centimeters 3 centimeters కూడా కింది నుంచే, అంటే బ్లాడర్లో నుంచి యూరిన్ ట్యూబ్లో నుంచి చిన్న ట్యూబ్లో నుంచి వెళ్ళి లోపల కూర్చొని దాన్ని మల్టిపుల్ పౌడర్స్ చేసేదంతా 1/2 hour కూడా పట్టదు. అనస్థీషియా ఇస్తాం, పెద్దగా పెయిన్ ఉండదు, వెంటనే సేమ్ డే ఇంటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దీన్ని రెట్రోగ్రేడ్ ఇంట్రారీనల్ సర్జరీ విత్ లేజర్ లిథోట్రిప్సీ అంటారు. కాబట్టి ఇలాంటి టెక్నాలజీని తెలుసుకొని ఇప్పుడు ఈవెన్ ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్లో కూడా పేషెంట్ చూసి ఇలాంటి టెక్నాలజీ కోసమనే చెప్పే ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్లో వస్తూ ఉంటారు. ఓకేనండి, చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు మరో కాల్ తీసుకుందాం. హలో హలో మేడం నమస్తే. నమస్తే అండి, మీ పేరు? నా పేరు దేవేందర్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కరీంనగర్ నుండి అండి. ఓకేనండి, మీ ప్రాబ్లం ఏంటి డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం డాక్టర్. చెప్పండి దేవేందర్ గారు. సార్ నాకు కాలేజ్ టైం అంటే ఒక 20 years బ్యాక్ నుంచి వెళ్ళి సార్ చిన్న చిన్న స్టోన్స్ వచ్చి పడిపోతుంటే ఉండే సార్. మంచిదే. అయితే నేను ఈ కొండపిండి చెట్టుని ఆయుర్వేదిక్ లో ఆ చెట్టు వేర్లతో నీళ్ళలో మసలు పెట్టి తాగేవాడిని సార్. ఓకే. అవి కరిగిపోతుండే సార్. ఓకే. అయితే ఒక 2-3 సార్లు అట్లా పడిపోయింది సార్. ఈ మధ్య కాలంలో ఏమీ లేవు అని అనుకున్నాను సార్. మొన్న ఒకసారి చిన్న ప్రాబ్లం వచ్చి పెయిన్ వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుందని చూసి ఎక్స్రే తీస్తే 28 mm స్టోన్ ఉంది సార్. అదే నేను చెప్పేది చాలా కేర్ఫుల్గా వినాలి. మీరు చాలా మంచి క్వశ్చన్ యాక్చువల్గా పబ్లిక్ అడిగారు. ఎప్పుడైనా కానీ చిన్న చిన్న స్టోన్స్ కిడ్నీలో ఉన్నప్పుడు చాలామంది ఒక స్టోన్ పడిపోతే మొత్తం పడిపోయింది భలే ఇచ్చారు ట్రీట్మెంట్ అని అంటూ ఉంటారు. దీనికి చాలామంది బీర్ కూడా తాగితే చాలా స్టోన్స్ పడిపోతాయని చెప్తారు. అది చాలా తప్పు. ఎందుకంటే వాటర్ తాగినా కూడా స్టోన్స్ పడిపోతాయి, బీర్ తాగినా పడిపోతాయి. అదే రోజు పొద్దున వాటర్ కూడా తాగి ఉంటారు, మరి బీర్ తాగితే పడిపోతాయని చెప్పడం కరెక్ట్. ఎందుకంటే బీర్లో కూడా వాటర్ ఉంటుంది, ఎక్కువ బాటిల్ తాగుతారు కాబట్టి యూరిన్ ఎక్కువ వస్తుంది. అట్లనే చెట్ల మందు అంటే కనీసం సైంటిఫిక్ మెడిసిన్స్ వాడాలి, కానీ చెట్లది ఎవరో మందు ఇచ్చారని చెప్పి దాంతో ఒక్కోసారి కిడ్నీ దెబ్బతినే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు అలోపతి కాకుండా ఆయుర్వేదిక్ హోమియోపతి సైన్స్లు ఉన్నాయి, మంచి సైన్స్లు, అవన్నీ అప్రూవ్డ్ సైన్సెస్. అలా కాకుండా డైరెక్ట్ ఎక్కడన్నా పోయి చెట్ల మందు తీసుకొని తాగడం అనేది ఈ కాలంలో కరెక్ట్ కాదు. రెండవది, పైన పెద్ద స్టోన్ ఉన్నప్పుడు చిన్న చిన్న పౌడర్లు పడిపోతుంటే అది చాలా బాగా పడిపోయాయండి భలే ఉంది మందు అని చెప్పి వేసుకుంటా ఉంటారు. అదే నీకు జరిగింది ఈరోజు. 7-8 ఏళ్ళ నుంచి నువ్వు అట్లా చిన్న స్టోన్ పడిపోతుంది చూస్తే ఈరోజు 28 millimeters అయింది. అంటే 3 centimeters అంటే దగ్గర చిన్న నిమ్మకాయ అంత సైజు కిడ్నీలో మీకు ఇరుక్కొని ఉంటుందన్నమాట. దానివల్ల మంచిది కాదు. అంటే వాటర్ కూడా సరిగా కిందికి రాకపోతే ఇన్ఫెక్షన్ వస్తే కిడ్నీ దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లో స్టోన్ సైజ్ గురించి తెలియాలి. డౌట్ ఉంది నీకు అని అంటే అల్ట్రాసౌండ్ అన్నా చేయించుకోవాలి, ఖచ్చితంగా తెలియాలంటే సిటీ స్కాన్ అన్నా చేయించుకోవాలి. సిటీ స్కాన్లో నీకు ఇంత పెద్ద స్టోన్ కనిపిస్తుంటే ఇంకా చెట్ల మంది తింటే అది ఖచ్చితంగా కరెక్ట్ కాదు. ఇందాక నేను చెప్పినట్టు లేజర్తో RIRSతో కానీ లేదంటే హోల్ వేసి PCNLతో కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ స్టోన్ తీయించుకోవాలి. మోర్ దాన్ 1 centimeter జనరల్గా ఉంటే కిడ్నీలో జనరల్గా అదంతకదే పడిపోయే అవకాశం తక్కువ ఉంటుంది. ఎప్పుడు అలాంటి కేసుల్లో అక్కడ ఇక్కడ అది ఇస్తారు ఇది ఇస్తారని చెప్పేసి చూసుకోకూడదు. ఒకవేళ అలా తీసుకున్న ట్రీట్మెంటు వితిన్ 3 monthsలో మళ్ళీ స్కాన్ చేస్తే అంతే సైజు ఉంది అని అంటే అప్పుడైనా దాన్ని నమ్మాలి. అంతేగాని ఈ చెట్లలో నుంచి డైరెక్ట్గా ఊళ్ళలో డైరెక్ట్ చెట్ల మంది తీసుకోవడం ఒక్కొక్కసారి
అంటే 100 మందిలో 90 మందికి ఏం కాకపోవచ్చు, 10 మందికి ఏదైనా కిడ్నీకి బెడిసి కొడితే రెండో కిడ్నీ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దయచేసి అట్లాంటివి అంటే సైన్స్ పరంగా అయితే పర్వాలేదు, సైన్స్ లేకుండా ఉన్నవి ప్రిఫరబుల్గా అవాయిడ్ చేయడం బెటర్. ఓకేనండి, ఇప్పుడు మరో కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? సుజాత అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుడివాడ అండి. ఓకేనండి, మీ ప్రాబ్లం ఏంటి డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. నాకు బోత్ సైడ్స్ 4 mm స్టోన్స్ బయటపడుతున్నాయండి ప్రతి 6 నెలలకి. ఓకే, అది గోల్డ్ స్టోన్ టాబ్లెట్స్ వాడుతున్నానండి. పూటకు 2 చొప్పున 6 టాబ్లెట్స్ వేస్తున్నారండి. అప్పుడు నొప్పి తగ్గుతుందండి, మళ్ళీ ఒక 3-4 నెలలకు మళ్ళీ వచ్చేస్తుందండి. అంటే బయటికి పడిపోతున్నాయా లేకపోతే కేవలం స్కాన్ లో అట్లే ఉంటున్నాయా? స్కాన్ లో ఎప్పుడు తీసినా 3 years నుంచి కనబడుతున్నాయండి. మీకు యూరిన్ ఏమైనా పడిపోతున్నాయా, పడిపోవట్లేదా? పడిపోవట్లేదండి, ఎప్పుడు అలాగే కనబడుతున్నాయి. కాకపోతే పెయిన్ రిలీఫ్ ఉంటుందండి కొన్ని రోజులు. అదే, సో మీరు కంటిన్యూగా పెయిన్ ఉండి కంటిన్యూగా ఇట్లా మందులు వాడడం వలన 4 mm స్టోన్ పడకపోతే ఇందాక చెప్పినట్టు సింపుల్ టెక్నాలజీ అంటే ఏండ్ల తరబడి అట్లా నొప్పికి ఏండ్ల తరబడి అట్లా సిస్టోన్లు వేసుకుంటే పెద్ద లాభం ఉండదు. ఒక 3 నెలల్లో 6 నెలల్లో పడిపోకపోతే దాని లోపలికి పోయి ఆ 2 స్టోన్లను 15 నిమిషాల్లో కట్టు లేకుండా లేజర్తో తీసుకునేటప్పుడు ఎందుకు సంవత్సరాలు ఆ బాధలు భరించాలి, ఎందుకు అంత టాబ్లెట్స్ వేసుకోవాలనేది నా అభిప్రాయం. అయినా కూడా 4 mm అంటే చిన్నవే, వెంటనే సర్జరీ చేయించుకొని ఎవరు చెప్పరు. నీళ్లు బాగా తాగడము, ఉప్పు తక్కువగా తినడము, ఈ కొన్నిసార్లు లాసిక్స్ లాంటి టాబ్లెట్స్ కూడా మెడికల్ ప్రిస్క్రిప్షన్లో ఇస్తారు. అంటే యూరాలజిస్ట్ కానీ నెఫ్రాలజిస్ట్ కానీ ఇవ్వాలి, మీరు డైరెక్ట్గా తీసుకోకూడదు. జనరల్గా అవి కాకుండా ఈ సిట్రాల్కా కానీ ఈ సిస్టోన్ కానీ అన్ని సందర్భాల్లో ఉపయోగపడకపోవచ్చు. వాటరే ఉపయోగపడవచ్చు కానీ ఒకే సిస్టోన్ నేను అప్పుడప్పుడు వేసుకుంటు సిట్రాల్కా ఇట్లాంటివి ఏంటంటే టెంపరీగా యూరిన్ మంట లేకుండా ఉంటుంది కాబట్టి ఆ చల్లగా అయిపోయింది నాకు భలే ఉంది ఈ స్టోన్ అని, అది కరెక్ట్ కాదు. అల్ట్రాసౌండ్ స్కాన్లో మరి స్టోన్స్ ఎక్కడ పోయాయి, అక్కడే ఉన్నాయి కదా. సో అందుకని ఒక్కొక్కసారి చాలా నొప్పి ఉండి నొప్పికి టాబ్లెట్ వాడాల్సి వస్తే కిడ్నీకి మంచిది కాదు, కాబట్టి దాన్ని తీయించేసుకోవడమే మేలు. జనరల్గా 4 mm చిన్నదే, 6 నెలలు 9 నెలలు 1 సంవత్సరం అట్లా డైక్లోఫినాక్ క్రోసిన్ లాంటి టాబ్లెట్ వాడితే కిడ్నీ కొంత ఇబ్బంది పడుతుంది కిడ్నీకి. అప్పుడు అది ఎస్పెషల్లీ డయాబెటిక్ 40 ఏళ్ళు దాటిన వాళ్ళు అట్లా పెయిన్ కిల్లర్స్ వాడితే కిడ్నీ ఒకసారి సైలెంట్గా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడు అలాంటి తప్పు చేయకూడదు. ఓకే అండి, ఇప్పుడు మరో కాల్ చేసుకుందాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు సౌజన్య అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వైజాగ్ జిల్లా అనకాపల్లి. ఓకేనండి, మీ ప్రాబ్లం ఏంటి డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే, చెప్పండి. హలో చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. నా పేరు సౌజన్య అండి, అనకాపల్లి వైజాగ్ జిల్లా. ఓకే సార్ నమస్తే అండి. చెప్పు సౌజన్య. సార్ నాకు రైట్ కిడ్నీలో 12 mm సిస్ట్ ఉందని చెప్పారండి సార్. 12 mm 12 mm సిస్ట్ ఉందండి సార్. సిస్ట్ ఓకే. అది లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో చేయించామండి. ఓకే, సిటీ కేయూబీ చేశారు. ఓకే. అది దాని వల్ల నాకు రైట్ సైడ్ పెయిన్ ఉంటుంది. నేను అంటే దానికి ఇంకేం ట్రీట్మెంట్ తీసుకోలేదు. అంటే జనరల్ గా సిస్ట్ అంటే ఏంటంటే నీటి బుడగ, కిడ్నీలో నీటి బుడగలు కామన్ గా ఉంటాయి, అది మేజర్ ప్రమాదం కాదు. కాకపోతే నీటి బుడగలో కేవలం నీళ్లు ఉంటే పర్లేదు, ఏదైనా గడ్డలా ఉన్నప్పుడు మాత్రం భయపడాలి. కేవలం నీళ్లు ఉన్నాయా కొంచెం గడ్డ ఉందా అనేది జనరల్గా అల్ట్రాసౌండ్ స్కాన్ చెప్తుంది. ఒకవేళ అల్ట్రాసౌండ్ స్కాన్లో దొరకకుండా సిటీ స్కాన్లో కేవలం నీటి బుడిగే అంటే టైప్ 1 బోస్నెక్ సిస్ట్ అని వచ్చింది అని అంటే అప్పుడు మీరు సేఫ్గా ఉండొచ్చు. ఎందుకంటే 12 mm అంటే చాలా చిన్నది, దానివల్ల విపరీతమైన నొప్పి వస్తుందని నేను అనుకోవడం లేదు. సో మీరు సిటీ స్కాన్ ఎప్పుడైనా చేయించుకొని నిజంగా అది 12 mm ఉండి ఎవరికీ అడ్డం పడకుండా అంటే మూత్రనాళానికి అడ్డం పడకుండా ఎక్కడో కిడ్నీలో సాఫ్ట్గా ఉంటే దాన్ని ఎట్టి పరిస్థితిలో ఏం చేయడానికి లేదు. నడుము నొప్పికి 100 కారణాలు ఉంటాయి. ఏదో ఒక అల్ట్రాసౌండ్ స్కాన్లో సిస్ట్ ఉందని చెప్పారని చెప్పేసి నడుము నొప్పికి ఆ సిస్ట్కి ఏదైనా నీడిల్ వేస్తామని అట్లా చేసుకోకూడదు. మామూలుగా లేడీస్లో 40 ఏళ్ళకి వచ్చేటప్పటికి బ్యాక్ పెయిన్, ఇంట్లో ఎక్కువగా పని ఉన్నప్పుడు ఒకవైపు నడుము పట్టేయడం ఇవన్నీ కామన్గా ఉంటాయి. ఆ పార్ట్ ఆఫ్ కూడా మీరు ఎవాల్యుయేట్ చేయించుకోండి. చిన్న సిస్టు ఒకటే కిడ్నీలో ఉంటే జనరల్గా ఏమీ చెయ్యము, అన్లెస్ అది పెద్దదై అంటే 7 సెంటీమీటర్ల కంటే పెద్దగుండి కిడ్నీని తినేస్తూ ఉంటే, లేదు అంటే కిడ్నీలోంచి ట్యూబ్ పక్కనే ఉండి దాన్ని అట్లా ఒత్తుతూ ఉంది అని అంటే అప్పుడు మాత్రమే ల్యాప్రోస్కోపీతో సిస్ట్ డీరూఫింగ్ అని చెప్పి చేస్తాం. జనరల్గా 1.2 సెంటీమీటర్స్ అంత జరగదు, కాబట్టి మీరు కొంచెం భయపడాల్సిన అవసరం లేదు ఈ విషయంలో. ఓకేనండి, అలాగే కిడ్నీలో స్టోన్స్ రిమూవ్ చేయడానికి లేజర్ని కూడా యూజ్ చేస్తారు అని మేము విన్నాం. సో మరి ప్రీతి హాస్పిటల్లో కిడ్నీలో స్టోన్స్ రిమూవ్ చేయడానికి లేజర్ని ఎలా యూజ్ చేస్తారు? అంటే కిడ్నీ స్టోన్స్ తీసుకోవడానికి లేజర్ అనేది చాలా ఇంపార్టెంట్. లేజర్ చాలా చోట్ల యూజ్ చేస్తారు, డెర్మటాలజీలో కానీ ఐలో కానీ
అట్లే స్టోన్స్లో కూడా యూజ్ చేస్తారు. లేజర్కు ఉన్నటువంటి ఒకే ఒక గొప్పతనం ఏంటంటే చాలా పాయింట్, అంటే చాలా తక్కువ పాయింట్లో ఎక్కువ హీట్ని జనరేట్ చేసి దేనైనా డ్యామేజ్ చేయగలదు. అదే టెక్నాలజీని అంటే చిన్న ఫైబర్ 200 మైక్రాన్స్ అని అంటే 1 మిల్లీమీటర్లో ఒక 8వ వంతు 7వ వంతు సైజు ఉన్న చిన్న టిప్ను మనం టచ్ చేస్తే స్టోన్కు అది కరిగిపోతుంది. అలా 5 సార్లు టచ్ చేస్తే 1 మిల్లీమీటర్ స్టోన్ కనిపించదు, 10 సార్లు టచ్ చేస్తే 2 మిల్లీమీటర్ స్టోన్ కనిపించదు. అలాంటి టెక్నాలజీని లేజర్ ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్లో 4 ఏళ్ల నుంచి వాడుతున్నాం. ఇది లేజర్ లిథోట్రిప్సీలో అడ్వాంటేజ్ ఏంటంటే చుట్టుపక్కల ఆర్గాన్స్కి ఏమీ కాదు, కేవలం నీకు ఏది టచ్ చేయాలనుకుంటావో దాన్నే టచ్ చేయొచ్చు. అదే కాకుండా ఏదైనా చిన్న చిన్న క్యాన్సర్లు కిడ్నీలో వచ్చినా కూడా దాన్ని లేజర్తో పూర్తిగా మాడిచ్చేయచ్చు, అంటే మసి అయిపోతుంది. అది మళ్ళీ మనం ఒక 3 నెలల తర్వాత లోపల పోయి చూసుకోవచ్చు దాని బేస్ అంతా కాలిపోయిందా లేదా అని. ఇదే కాకుండా మూత్రనాళంలో ఏదైనా అంటే ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ అయితే లేజర్తో మొత్తం దాన్ని ఆ ప్రోస్టేట్ గ్లాండ్ మొత్తం తీసేసి బ్లాడర్లో కూడా వేయచ్చు. అంటే కిడ్నీ స్టోన్ అయినా, కిడ్నీలో ఉన్న చిన్న చిన్న ట్యూమర్స్ అయినా, లేదంటే ప్రోస్టేట్ గ్లాండ్లో అయినా సరే ఈ అడ్వాన్స్డ్ లేజర్తో మనం ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్ KPHBలో చేస్తున్నాం అనమాట 4 years నుంచి. ఓకేనండి, ఈరోజు మా కాల్లో జరిగిన సమస్యలకు చాలా చక్కటి పరిష్కార మార్గాలు చూపించారు. అలాగే కిడ్నీల గురించి కూడా మాకు తెలియని ఎన్నో విషయాలు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, ఇది వాళ్ళ డాక్టర్ స్టాక్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.